Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. 26 మంది పర్యటనలు అతి కిరాతకంగా హతమార్చినట్టు పాల్గామ్ ఘటన ఈరోజు భారతదేశం వైపు ప్రపంచం చూసేటటువంటి ఒక దుర్గంధమైన ఘటనగా పరిగణలు తీసుకుంటున్నారు. ఆ ఘటన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఆ రోజు టెర్రరిస్టులు పర్యటనలకు సంబంధించినంత వరకు ఆయన కులాన్ని ప్రస్తావించి హిందువులు అని తెలిసిన తర్వాత కూడా తుపాకీ గుళ్ళతో వారిని కాల్చేటటువంటి మట్టు పెట్టే తీరు మాత్రం ప్రతి ఒక్కరిని మదనపాటు గుర్తిస్తుంది. అందులో భాగంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్క ముస్లింలు కూడా కలతవేత గురి చేస్తుంది. వారు చేసినటువంటి ఆకృత్యం పట్ల తాము కూడా ఈరోజు మానవతావాదం అని చాటుకుంటున్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో మసీదుల్లో మాత్రం ఈరోజు నమాజ్ నేపథ్యంలో కూడాను వారందరూ కూడా బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయడంతో పాటు వారి కుటుంబంకి వచ్చినటువంటి ఆ కష్టాన్ని తమ కుటుంబంలో వచ్చినటువంటి కష్టంగానే పరిగణలో తీసుకున్నారు. భారతదేశంలో హిందువులు ముస్లింలు అంతా కూడాను ఏకంగా ఒకే తాటి మీద జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో టెర్రరిస్టులు చేసినటువంటి ఈ ఘాతకం మాత్రం భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యావత్ ముస్లిం దేశాలన్నీ కూడాను ఈ ఘటన ఖండిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం మరో పుల్వామా ఘటనగా చూస్తున్నారు. కాకపోతే ఎప్పటికో టెర్రరిస్టులకి ఆర్మీకి జరిగినటువంటి కాల్పులు కానీ ఈరోజు మాత్రం పర్యటనను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఇంట్లో కూడా తమ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారన్న బాధ కల్పిస్తుంది. ప్రస్తుతం మాత్రం ముస్లిం సోదరులు ఈరోజు నమాజ్ కల్పించే సమయంలో ఎటువంటి నిరసన వ్యక్తం చేశారో ఆ 20 మంది కుటుంబాలకు సంబంధించినట్టు ఎవరైతే కుటుంబాలకి ఎటువంటి సంఘీభావం తెలియజేస్తున్న ఏదైతే పుల్వామా ఘటన ఉందో ఆ ఘటన తర్వాత మాత్రం ముస్లిం సోదరులందరూ కూడా జరిగిన ఘటన మాత్రం బాధాకరం. హిందువుల పేర్లు అడిగి మరీ అంత కిరాతకంగా హతమార్చడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 26 మంది కుటుంబీకుల తాలూగా ఎవరైతే మృతులకు మాత్రం సంతాపం తెలిసిందో ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ముస్లిం సోదరులందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చారు అనడానికి ఈరోజు శుక్రవారం కావడం నమాజ్ చేసే ప్రభుత్వ నిర్ణయాలను కూడాను వారు స్వాగతిస్తున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా భారతీయులుగానే తాము జీవిస్తామే తప్ప హిందూ ముస్లిం భేదభావం వాళ్ళకి ఎక్కడా లేదు. పుల్వామా ఘటన ఉందో ఆ ఘటనలో మాత్రం ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడాను భారతదేశం ప్రజలకు వచ్చినటువంటి కష్టంగా భావిస్తున్నారు. శుక్రవారం నమాజ్ చేసిన దీంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో పాటు ఆ సామాజిక వర్గ ఇన్స్ట్రక్షన్ కూడా పాటిస్తూ ఈరోజు మాత్రం మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో ఆ ఘాతకానికి పాల్పడిన వారికి వేసిన శిక్ష మాత్రం మరో ఇటువంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ ముష్కరులు చేసినటువంటి ఈ ఘాతకం పట్ల మాత్రం యావత్ భారతదేశం కూడాను ఈరోజు మదనపాటుకు గురైనటువంటి పరిణామాలు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటట్టు చేసినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో వచ్చిన కష్టంగానే పరిణామాలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ కూడా భారతీయులుగానే జీవిస్తారు తప్ప అటువంటి టెర్రరిస్టులు ఘాతకాలు మాత్రం ఎట్టి పరిస్థితి ప్రోత్సహించరు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ఈ ఘాతకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష కూడాను ఎవరైనా మళ్ళీ ఇటువంటి దాడులకు పాల్పడాలన్న ఆలోచన రావడానికి కూడా భయపడే విధంగా ఉండాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది, ఈ ఘాతకాన్ని పాల్పడినట్టు ఆ ముష్కరుల్ని బాహ్య ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఎలా శిక్షిస్తుంది అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.